తమిళనాడులో రాజకీయాలు క్షణం క్షణం మారుతున్నాయి, ఉత్కంఠత కూడా రేపుతున్నాయి. అసలు ఎన్నికలే ఉత్కంఠత రేపాయి. విజయ్ గెలుస్తాడని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఏ సర్వే సంస్థ చెప్పలేదు, కేవలం ఒకటి అరా తప్ప. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విజయ్ 107 స్థానాలు గెలుచుకున్నాడు. వాస్తవానికి 108 అనుకోండి. 2 చోట్ల ఆయన పోటీ చేశాడు కాబట్టి ఒకటి రాజీనామా చేయడంతో 107 స్థానాలను, ఇంకా ముఖ్యమంత్రి కావడానికి 11 సీట్లు కావాలి. అన్నాడీఎంకే డిఎంకేకి ఎవ్వరికీ కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడానికి కావలసిన నెంబరే రాలేదు. కాబట్టి ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినటువంటి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని అందరూ భావించారు. సెక్యూరిటీ కూడా వచ్చింది, దండలు వేశారు, శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం మాత్రం వాయిదా పడుతూ కాస్త సస్పెన్స్గా నడుస్తుంది. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఒకటే. జనరల్గా ఎవరైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినప్పుడు గవర్నర్ వారిని ఆహ్వానించే సాంప్రదాయం కూడా ఉంది. ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయమని, నీ బలాన్ని తర్వాత నిరూపించుకోమని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నర్ గారు అలా ఒప్పుకోవటం లేదు. 118 స్థానాలకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తే తప్ప నువ్వు ప్రమాణ స్వీకారం చేయటానికి వీల్లేదనేటువంటి షరతు పెట్టారు. ఏమిటి దీనికి కారణం? దీనికి కుట్రలు ఏమైనా దోహదపడుతున్నాయా అనే సంశయం ఆ రాష్ట్ర ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల్లో కూడా కలుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, విజయ్ని తనకు వైపు లాక్కోవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ విజయ్ బీజేపీ వైపు వెళ్ళకపోగా కాంగ్రెస్ పక్షానికి వెళ్ళాడు. కేవలం 5 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు, వాళ్ళు ఇచ్చారు. ఇది బీజేపీకి కోపం తెప్పించేటటువంటి అంశం. అందువలనే కుట్రలు ప్రారంభమయ్యాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటిది చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది తమిళనాడులో. ఇంకా 2-3 విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలి విజయ్ దగ్గరికి వచ్చేసింది. ఇది అనైతికమని వాళ్ళు అంటున్నారు. సరే, నైతిక అనైతికల గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడు ఉంది. ఇంకొక విచిత్రం చూశారు కదా, డిఎంకే అన్నా డిఎంకే అసలు శత్రు పార్టీలు, వైరుధ్యాలు చాలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు అనేక సార్లు పోటీ చేసుకున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, కొన్నిసార్లు వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ రెండు కలిసిపోయి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా గవర్నర్ని ఒకసారి కలిశాడు విజయ్, తను ఆహ్వానించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. రెండవసారి కలిశాడు, రెండవసారి విజ్ఞప్తి చేశారు. అయినా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే ఏదో పెద్ద కుట్రలు జరుగుతున్నాయనేటువంటి భావన సర్వత్రా అనిపిస్తూ ఉంది. మరి ఈ కుట్రలను ఛేదించుకొని విజయ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడా లేక వెనక్కు పడతాడా అనేది చిన్న సంశయంగా ఉంది. నా అభిప్రాయం ఏంటంటే, విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకోకుండా నివారించేటటువంటి ప్రయత్నాలు కుట్రపూరితమైనవని, ఈ కుట్రపూరితం వల్ల విజయ్ ద్విగుణీకృతంగా మరింత క్రేజ్గా ముందుకు వెళతాడనేది నాకున్నటువంటి అవగాహన. ఏదైనా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకున్నప్పుడు సిస్టంలో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన ఆ వ్యక్తి మీద మరింత ప్రేమాభిమానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ తమిళనాడులో విజయే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దానికి సంబంధించే ఓట్లు వేశారు. అయినా కూడా ఆయన నివారించాలని చేసేటటువంటి కుట్రలకు ఖచ్చితంగా తమిళ ప్రజలు సమాధానం చెప్తారని నేను భావిస్తున్నాను. 2 సార్లు గవర్నర్ను కలిసినా ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం. సరే, గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉండవచ్చును, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి ముందు ప్రమాణ స్వీకారం చేయమని అడిగేటటువంటి సాంప్రదాయాలు చాలా సందర్భాల్లో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ అధికారం కోసం ప్రజలు విజయ్ని ఎన్నుకుంటే అధికారం రాకోకుండా కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడింది. దీనివల్ల విజయ్
మరింతగా క్రేజ్ పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది తమిళ ప్రజల్లో. దీన్ని గమనించుకోకుండా నివారించడం సరైనటువంటి విధానం కాదని నేను భావిస్తున్నాను. ఏదేమైనా ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా విజయ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడు. దానిలో ఏ విధమైన సందేహము నాకైతే లేదని నేను భావిస్తున్నాను.